హైకోర్టులో ఊరట లభించింది సార్. ఆయనకు ఫైనల్‌గా మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చేశారు. మరి ఆల్రెడీ ఆయన చెంచలగూడు జైలుకైతే తరలించారు గదా! మరి ఇప్పుడు బయటకొచ్చేసినట్టేనా? మరి మండే వరకు ఉంటారని కొంతమందని అంటున్నారు. లేదు ఇప్పుడు వచ్చేస్తారు బెయిల్ దొరికేసింది కాబట్టి అని కూడా అంటున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది? మీరేం చెప్తారు అంటే సార్? బెయిల్ దొరికేసిన తర్వాత బెయిల్ ఆర్డర్ తీసుకోవాలి. ఓకే. బెయిల్ ఆర్డర్ తీసుకున్న తర్వాత షూరిటీదారుల్ని ప్రొడ్యూస్ చేయాలి. హ్మ్. షూరిటీదారుల్ని ప్రొడ్యూస్ చేయవలెను అంటే కోర్టు విధించినటువంటి నిబంధనల మేరకు హ్మ్. ఆ అమౌంట్‌ని బ్యాంక్‌లో డిపాజిట్ చేసి బాండ్స్ తీసుకుని, ఆ బాండ్స్‌తో ఇద్దరు జామీందారులెళ్ళి న్యాయమూర్తి గారి దగ్గర నిలబడితే వాళ్ళని అడుగుతాడాయన. మీరెవరికి జామీను పెడుతున్నారో తెలుసా? ఒకవేళ అతను గనక ఈ కేసులో అబ్స్కాండ్ అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం తెలుసా? మీరు ఇష్టపూర్వకంగానే పెడుతున్నారా? ఇలా ప్రశ్నలు అడిగి, ఓకే. ఎలా తెలుసు మీకతను? ఇవన్నీ ఉంటాయి ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ అంతా ముగిసి రిలీజ్ ఆర్డర్ రెడీ చేసిన తర్వాత ఆ రిలీజ్ ఆర్డర్ తపాలాలో జైలుకు చేరిన తర్వాత వారు విడుదల చేస్తారు. ఇది జరగాల్సినటువంటి తంతు. వీటిని మొత్తాన్ని బైపాస్ చేసి బాండ్స్ అంటే ముందే తీసుకున్న బాండ్స్ ఉంటాయని, అవి లాయర్లకు తెలుస్తాయని, వాళ్ళు వాటిని ఎక్కడి నుంచో తెప్పించి ఒక ఇద్దరు మనుషుల్ని పెట్టి న్యాయమూర్తి గారు బెంచ్ దిగి వెళ్ళిపోయినా ఆన్లైన్లో చేయొచ్చు. ఆన్లైన్లో ఆయన్ని కాంటాక్ట్లోకి తీసుకుని ఈ షూరిటీలు యాక్సెప్ట్ చేయించి ఆర్డర్ తీసుకెళ్ళి నైట్కి నైట్ రిలీజ్ చేంజ్ చేసుకుంటారు అని కూడా ఒక వాదన జరుగుతోంది. కానీ అది జరిగితే జరగచ్చేమో. జనరల్ ప్రొసీజర్ అయితే ఇప్పుడు బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు బెయిల్ వచ్చింది అంటే ఆర్డర్ ముందు పట్టుకొని వీళ్ళు ఇక్కడికి రావాలి. ఓకే. రిమాండ్ ఏ కోర్టు అయితే విధించిందో అక్కడికి వచ్చి ఆర్డర్ చూపించి ఈ న్యాయమూర్తి గారిని సంతృప్తిపరిచి ఆ జామీందారులను తీసుకొచ్చి ఆ బాండ్స్ బ్యాంకు నుంచి తీసుకుని వచ్చి అక్కడ హాజరుపరిచి వారి నుంచి రిలీజ్ ఆర్డర్ తీసుకుని వెళ్ళాలి. ఇదంతా ప్రొసీజర్ టైం పట్టేటువంటి వ్యవహారం ఉంది. ఒకవేళ ఈరోజు టైం అయిపోతే ఏ కారణం చేతైనా రేపు కుదరకపోవచ్చు. రేపు శనివారం కోర్టు ఉండకపోవచ్చు. కాబట్టి జడ్జి గారు ఎవరైతే జామీందారులు ఉన్నారో వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి మండే వరకు టైం తీసుకోవచ్చు. ఇంటికి తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేసి కూడా అక్సెప్టెన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు పట్టుదలగా వెళ్ళి చేసుకుంటే చేసుకోగలరేమో. కానీ నార్మల్ కోర్సులో అయితే ఆయన మండే రిలీజ్ అవుతాడు. బెయిల్ వచ్చేసింది కాబట్టి మండే వచ్చేస్తాడు. కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా కూడా ఆయన ఏదో మేరకు ఎక్కడో చోట కూర్చోవాల్సి ఉంటుంది. అది జైల్లో కూర్చుంటారా, లేకపోతే వెహికల్లోనే కూర్చోబెడతారా, లేదు తప్పదు ఇది మండే వరకు తప్పదు అనుకుంటే ఆయనకు ఆల్రెడీ ఒక స్పెషల్ రూమ్ ఏదో చెప్పాడు ఆయన. అంటే జైల్లో ఇతర నేరస్తులతో కలవకుండా అంటే ఆ ఏర్పాట్లు ఉంటాయి. అంటే జనరల్గా డిటెన్యూస్ని జైలుకి తీసుకెళ్ళినప్పుడు డిటెన్యూ అంటే ప్రివెన్షన్ డిటెన్షన్ అన్నప్పుడు ప్రివెంటివ్ డిటెన్షన్ అన్నప్పుడు వాళ్ళు నేరం చేస్తారని కాదు, నేరం చేసే అవకాశాలు ఉన్నాయని అరెస్ట్ చేస్తారు కొంతమందిని. వాళ్ళని మిగిలిన ఖైదీలతో కలపరు, వాళ్ళకి విడిగా ఉంటాయి. అక్కడెక్కడో పెడతారు. ఈయన్ని పెట్టి ఈ 2 రోజులు ఆయన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుని స్పెషల్ కిచెన్, స్పెషల్ డైట్లు ఇవేవో ఉంటాయి ఏర్పాట్లు, అవన్నీ చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారిని చూసాం మనం రాజమండ్రి జైల్లో. ఆయనకి జరిగిన ఇబ్బందుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకు ఏర్పాటు చేసినటువంటి కోర్టు అనుమతి ఇచ్చి ఆయనకు బయట నుంచి భోజనం పెట్టడానికి కోర్టు అనుమతించింది. అలాగే ఆయన్ని ఉంచినటువంటి సమతా బ్లాక్ కూడా కొంచెం క్వాలిఫైడ్గానే ఉంటుంది. సో అలాంటి ఏర్పాట్లే చేస్తారు ఈయనకు కూడా. చేసి 2 days ఆయన గడిపేసి జైల్లో మిగిలిన ఖైదీలు ఎవరిని చూడకుండానే బయటకు వచ్చేస్తాడు. నిజానికి ఆయన జైల్లో ఓపెన్గా తిప్పితే జనాల బాధలు ఆయనకు తెలుస్తాయి. జైల్లో ఎలాంటి పరిస్థితుల్లో జనాలు ఉన్నారు, వాళ్ళ కండిషన్స్ ఏంటి, వాళ్ళ రిలీజులు ఏంటి, కొంత అతనికి ఒక జ్ఞానం వస్తుంది. ఆ ఎక్స్పోజర్ ఖచ్చితంగా కొంత నేర్పిస్తుంది. అలాంటి సదవకాశాన్ని వినియోగించుకోగలుగుతాడా లేదా అల్లు అర్జున్ అనేది చూడాలి. అంటే ఇదేదో ఇబ్బంది జరిగింది మనకి జైలుకి వెళ్ళటం అనేది అనుకోకుండా వాళ్ళు ఇప్పటికైనా సరే ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఖండిస్తున్నారు, రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు, బాధపడుతున్నారు.
చిరంజీవి గారు విశ్వంభర షూటింగ్ ఆపేసి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఇంకొంచెం తొక్కిసలాట అవుతుంది, హడావిడి అవుతుంది అనడంతో ఆయన ఆగిపోయినట్టున్నాడు. అందరూ స్పందిస్తున్నారు. దిల్ రాజు గారు అక్కడికి వెళ్ళాడు వాళ్ళతో పాటు. అవును. ఇదంతా జరుగుతోంది కానీ ఇప్పటికైనా సరే సినిమా పెద్దలు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రేక్షకులని మేము ప్రేక్షక దేవుళ్ళు అంటున్నప్పుడు ఆ దేవుళ్ళకి తగిన రక్షణ కల్పిస్తాం. దేవుళ్ళు ఇబ్బంది పడేలాంటి సందర్భం మేము క్రియేట్ చేయం. మొన్న జరిగిన డిజైనింగ్లో లోపం జరిగింది. ఆ ప్లేస్కు ఉన్నటువంటి కెపాసిటీ అక్కడ ఏం చెయ్యాలి అనేది మేము నిర్ణయించుకోలేకపోయాం. ఆ నిర్ణయంలో డిజైనింగ్లో తప్పు దొర్లింది, అందుకు క్షమాపణ వేడుకుంటున్నాం అని ఒక మాట చెప్పి ఫర్దర్గా ఇది పునరావృతం కాదు, ఎప్పటికీ కూడా ఇది ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిపోయే సంఘటన ఈరోజు జరిగింది. ప్రజల పట్ల పర్టికులర్గా ప్రేక్షక దేవుళ్ళ పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించాలో ఈ కోర్టు తీర్పు మాకు నేర్పించింది అని గనక ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేయగలిగితే చట్టం పట్ల ఇండస్ట్రీకి ఒక గౌరవం ఉంది అని సామాన్య ప్రేక్షకుడు అనుకుంటాడు. అల్లు అర్జున్ గొప్పవాడు కాదు, అల్లు అర్జున్ చూస్తున్న ప్రేక్షకుడు కూడా గొప్పవాడే. ప్రేక్షకుడు అల్లు అర్జున్ చూస్తే కదా అతను హీరో అయ్యింది. ప్రేక్షకులే ఫ్యాన్స్ ఉండటం, ఫ్యాన్స్ కోసం హీరో అయ్యానని చెప్పాడు ఆయన. అంటే ప్రేక్షకుల కోసం హీరో అయ్యానని చెప్పాడు. ఆ ప్రేక్షకులు చచ్చిపోయినప్పుడు నీ స్పందన నామమాత్రంగా ఉంటే అలాగా అది లేదు. ఆయన కన్ఫెసివ్ టోన్లో మాట్లాడలేదు. ఆయన 2 చోట్ల ప్రస్తావించాడు. ఒక వీడియోలో మాట్లాడాడు, సక్సెస్ మీట్లో మాట్లాడాడు ఇదే టాపిక్. కానీ అదేదో అనుకోకుండా సంభవించిన ఘటనగా మాట్లాడాడు తప్ప అందులో తమ టీం బాధ్యత ఎంత ఉంది, ఎవరు ఫ్యాన్స్కి మెసేజ్లు పెట్టిన టీము, పిఆర్ టీము, ఇతరులు వీళ్ళందరూ బాధ్యత తీసుకోవాలి. దానిలో ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ప్రజలకి, ప్రేక్షకులకి. అది లేకుండా మీరు ఏదేదో గాలిలో మాట్లాడి 25 లక్షలు ఇస్తామంటే అలాగా. ఇప్పుడు ఆ భర్త స్పందించింది కూడా ఇది జరిగితే ఒకవేళ ఈ అరెస్టు దీని గొడవల నేపథ్యంలో ఆ 25 లక్షలు వెనక్కి వెళ్ళిపోతుందేమో అనే భయంతో కూడా అతను మాట్లాడి ఉండొచ్చు. ఆ ప్రకటన రప్పించి ఉండొచ్చు వీళ్ళు. ఇవన్నీ కోర్టులో చెప్పుంటారు బెయిల్ ఆర్గ్యుమెంట్లో. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ ప్రస్తుతం విత్డ్రా అయ్యే పరిస్థితుల్లో ఉన్నాడండి అని ఎస్టాబ్లిష్ చేసుంటారు. దాని మీద ఆయన ఏదో కన్సిడర్ చేశాడు, బెయిల్ వచ్చింది, ఆనందమే. ఈరోజు రిలీజ్ అవుతాడా, సోమవారం రిలీజ్ అవుతాడా అనే ఆ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. చూద్దాం. మేబీ ఈ రోజే రిలీజ్ అవుతాడని అనుకుందాం. ఒకవేళ కాకపోతే సోమవారం రిలీజ్ అవుతాడు. సోమవారం కూడా మార్నింగ్ సెషన్, మార్నింగ్ జైల్లో ప్రొసీజర్ ఉంటుంది జనరల్గా. మార్నింగ్ సూపరింటెండెంట్ ఇతర ఆఫీసర్లు ఎవరు 11 వరకు అవైలబుల్గా ఉండరు. అవైలబుల్గా అంటే వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు ఉండరు. ఫైల్ అని మొత్తం జైలు అంతా తిరుగుతారు రోజు పొద్దున్నే. ప్రతి బ్లాక్కి వెళ్ళి అక్కడ ప్రిజనర్స్ని అడుగుతారు, బాబు అంతా బాగానే ఉందా. అందులో చెప్పగలిగిన వాళ్ళు, ఏదైనా ఇబ్బంది చెప్పగలిగిన వాళ్ళు ముందు నిలబడతారు, వాళ్ళని పిలిచి మాట్లాడతారు. ఈ ప్రోగ్రామ్ అయ్యి వాళ్ళు తిరిగి ఆఫీస్లో కూర్చున్న తర్వాత ఈరోజు ఆర్డర్స్ ఏమిటి అని చూస్తారు. అప్పటికి బ్రేక్ఫాస్ట్ అది అయిపోతుంది వీళ్ళది. అయిపోయిన తర్వాత రిలీజ్ ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళకి డైట్ కట్ అవుతుంది అక్కడ ఆటోమేటిక్గా. కాబట్టి అనివార్యంగా ఆయన పంపించేయాలి బయటకి. వీళ్ళు షూరిటీలు ఈరోజు రాత్రికి గనక మేజిస్ట్రేట్ గారి ముందు